నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. రాశి వైజ్ కూడా చెప్తూ ఉన్నారు ఏ రాశి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండాలి, ఎలాంటి మన వ్యక్తిగత జీవితంలో కూడా ఓన్లీ గోచారమో గ్రహచారమో కాకుండా మన క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నప్పుడే అవి గ్రహాలు కూడా యోగించడం, టైం కూడా కలిసి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో దాన్ని కూడా మన కన్సిడరేషన్ లో ఉంచుకుని మన బిహేవియర్ ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏమేమి చిన్న చిన్న పరిహారాల ద్వారా ఎలా పీస్ఫుల్ గా ఇయర్ ని గడపచ్చు అనేది ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. సింహరాశి వాళ్ళు, సింహ లగ్నం వాళ్ళు, సింహరాశిలోకి ఎవరెవరు వస్తారు? మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం వాళ్ళు సింహరాశి కింద వస్తారు. సింహ లగ్నం వాళ్ళు కూడా ఈ పరిహారాలు పాటించాలి. తర్వాత ఇంగ్లీష్ అక్షరాల్లో ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు, టీ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు సింహరాశి కింద. ఒకవేళ వాళ్ళకి వ్యక్తిగత జాతకం లేకపోతే మేము నామ నక్షత్రం చూసుకుంటామండి అని అంటే కనుక ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు కానీ, టీ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు కానీ ఈ పరిహారాలు చేసుకోవచ్చు. అంటే అఫ్ కోర్స్ ఎవరైనా చేసుకోవచ్చు, బట్ ముఖ్యంగా సింహరాశి కొద్దిగా ఈ సంవత్సరం ఇబ్బందికరమనే చెప్పాలి. వీళ్ళకి ఆర్థికము, ఆరోగ్యం రెండూ కూడా ఇబ్బంది ఈ సంవత్సరం. అందుకని చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగాలి. ఒకసారి జాతకం చూపించుకోవాలి. చూపించుకొని ఏమేమి చేయాలి ఈ సంవత్సరం ఇంకా అనేది పూర్తిగా వ్యక్తిగత జాతకాన్ని వాళ్ళు అనాలిసిస్ చేసుకొని సలహా తీసుకోవాలి. ఈ సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం చదువు మీదే దృష్టి పెట్టి ఇతర వ్యవహారాల్లో తలదూర్చకుండా, అంటే ఇప్పుడు కాస్త ఇంటర్మీడియట్ డిగ్రీ దగ్గర నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఒక చదువు కాకుండా ఇంకా వేరే వేరే పనులు కూడా చేస్తుంటారు. వాడికి సాయమనో, వీడికి ఆ సాయమనో, సంథింగ్ ఇంకా ఇతర వ్యవహారాల్లో కూడా తలదూరుస్తుంటారు. పిల్లలు ఆకతాయిగా ఉంటారు. అందుకని ముఖ్యంగా సింహరాశి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇతరుల వ్యవహారాల్లో ఈ సమయంలో తలదూర్చకుండా ఉండటం మంచిది. మీ చదువు మీరు చదువుకుంటూ మీ దృష్టి, అవి మీ ఇంట్లో పనులైనా సరే, ఇతర వ్యవహారాల మీద దృష్టి మరల్చకుండా ఉండాలి. అంటే ఇంట్లో పనులు చేయొద్దని కాదు, ఇంట్లో అమ్మా నాన్న చెప్పినవి చేయాలి. బట్ మీరు వాంటెడ్గా ఈ పని నేను చేస్తాను, నేను అక్కడికి వెళ్ళి వస్తాను, నేను ఇది చేసి వస్తాను, వాంటెడ్గా చదువు మించి దృష్టి మరల్చకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. శివాయ గురవే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఈశ్వరారాధన, శివాలయ సందర్శన, ఈ లగ్నం వాళ్ళు, సింహ లగ్నం వాళ్ళు, సింహ రాశి వాళ్ళు, ఎంఎన్టీ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ పరమేశ్వరుడి కాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటేనే వీళ్ళు ఈ సంవత్సరాన్ని క్షేమంగా దాటగలుగుతారు. లేకపోతే ఇబ్బంది పడతారు. ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుంది, ఆర్థికంగాను ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి జటిలమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటే, చిన్న దోమకాటు వల్ల డెంగ్యూ ఫీవర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఓ పెద్ద మొత్తంలో డబ్బు వదులుచుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వరారాధన, సోమవారం, గురువారం శివాలయ సందర్శన, శివాలయ ప్రదక్షిణలు, ఈశ్వరుడి అభిషేకాలు, ఇంకా మీ శక్తి కొలది, మీ మనసు కొలది. పరమేశ్వరుడికి మీకు మధ్యలో నేనెవరిని చెప్పడానికి, బట్ చేయాల్సిన పనులు మీరు చేయాలి. ఉద్యోగస్తులకి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకి వాళ్ళకి కూడా ఇబ్బందికరమే. ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వాళ్ళకి ఇబ్బందికరమైన కాలమే. సో ఉద్యోగస్తులు వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చకూడదు. ఈ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ సంవత్సరం అంతా కూడా మీ పని మీరు చేసుకుంటూ ఏదన్నా పని ప్రారంభిస్తున్నారు, ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నారు, ఒక కొత్త స్టెప్ వేయబోతున్నారు అన్నప్పుడు
జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి, అది శ్రేయస్కరం. అది వివాహం అనుకోవచ్చు, వ్యాపారం, ఏదన్నా ఏదైనా. ఏదైనా సరే. ఎందుకంటే సపోజ్ ఆ ఇంటి యజమాని సింహరాశి అనుకోండి, దానివల్ల ఇల్లంతా ఇంట్లో ఉన్న జనం అందరూ ఇబ్బంది పడతారు. రైట్. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా సోమవారం, గురువారం శివాలయ సందర్శన, త్రయోదశి, మాస శివరాత్రి ఈ 2 రోజుల్లో కూడా ఈశ్వర రుద్రాభిషేకం, Hmm. రుద్రాభిషేకం చేయించుకోవడం. ముఖ్యంగా త్రయోదశి రోజు ప్రదోష కాలంలో అభిషేకం చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఏకాదశి విష్ణుమూర్తికి ఎంత ప్రీతం. ప్రధానమైందో, ప్రీతికరమైందో, ఉమ్. పరమేశ్వరుడికి త్రయోదశి అంత ప్రీతికరమైంది అనమాట. పక్కనే వస్తాయి చక్కగా. చక్కగా. అందుకని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో సాయంకాలం 5:30, 6 లోపు మొదలుపెట్టి పొద్దున్నుంచి ఏదన్నా మీరు అల్పాహారం తీసుకొని సాయంత్రం అభిషేకం చేసుకొని, రుద్రాభిషేకం మీకు చేతనైతే ఏకాదశి వారం రుద్రాభిషేకం చేసుకోండి, లేదా ఏదన్నా పాశుపతాభిషేకం చేసుకోండి. ఏమీ కాలేదు, మామూలుగా ఏకవార రుద్రాభిషేకం చేసుకోండి. అది కూడా చేత కాలేదు, ఓం నమ శివాయ అని మీరే నీళ్ళు పోయండి స్వామివారికి. సో ఏదోటి మొత్తానికి చేయడం ద్వారా త్రయోదశి రోజు ముక్కోటి దేవతలు స్వామివారి సన్నిధిలో ప్రదోష వేళలో ఆయన ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. త్రయోదశి రోజు ప్రదోష వేళలో అంటే సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు, 45 నిమిషాల తర్వాత ఉండే కాలాన్ని ప్రదోష కాలంగా చెప్తాం. ఆ సమయంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటే ముక్కోటి దేవతలు ఆయన సమక్షంలో ఉంటారు. ఆయనని ఆ సమయంలో మనం అభిషేకం చేసుకోవడం ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవతల అనుగ్రహం, సర్వదేవత అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా వాళ్ళు చేసుకోవాలి. విద్యార్థులు శివాయ గురవే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నమఃశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఉన్నతమైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు, ఎటువంటి ఇబ్బందులకి లోనవ్వకుండా అన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు క్షేమంగా. అయితే వాళ్ళకి లక్కీ కలర్స్, లక్కీ డేస్ ఈ సంవత్సరం అంతా. ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 6వ నంబరు, 9వ నంబరు లక్కీ నెంబర్స్. సోమ, బుధ, గురువారాలు వీళ్ళకి లక్కీ వారాలు. ఏంటి గ్రీన్ కలర్, రెడ్ కలర్ లక్కీ కలర్స్. ఈ విధంగా చేసుకున్నట్టయితే వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. శివాయ గురవే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఈశ్వరారాధన, శివాలయ సందర్శన. ఈ లగ్నం వాళ్ళు, సింహ లగ్నం వాళ్ళు, సింహ రాశి వాళ్ళు, ఎంఎన్టి అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ పరమేశ్వరుడి కాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మాన్.